దిశ చట్టం అనే దానికి ఇప్పటివరకు కూడా దాని అంటారు దానికి ఫైనల్ అసెంట్ రాలేదు. అది బిల్లు, దిశ బిల్లు అనేది పెట్టాం. అప్పుడు మనం మన అసెంబ్లీ తయారు చేసి పంపిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మనకి దానికి ఆమోదం రాలేదు కాబట్టి అది చట్టం యొక్క ఉంటారు ఇట్ హెస్ నాట్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ లా, ఇంకా యాక్ట్ కాలేదు. అది ఎలా ఉంటుందని ఆలోచించి ఆ దిశా చట్టం అనేది అవసరమా లేదా, అదే ఫామ్లో ఉంటుందా లేదా ఏమైనా మార్పులతో కొత్త చట్టం ఏమైనా కావాలని చూస్తాం. అదేవిధంగా దిశా పోలీస్ స్టేషన్ అనే పేరు కూడా బహుశా మార్పు రావచ్చు అనుకుంటున్నాము ఇలా త్వరలో. అది కూడా ఆ ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ విషయంలో కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్కి ప్రత్యేక పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గట్టిగా సంతోషంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చేయడంలో ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా అంటే ఈ విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసుకోవడం, ఎస్పీలు పోయి ఇన్స్పెక్షన్లు చేయడం, పోలీస్ స్టేషన్లతో ఎప్పటికప్పుడు చూడటం, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు మెరుగుపోయే అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది, ఏది ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, అక్కడ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కూడా క్షేత్రస్థాయిలో తిరగాల, అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం.